సరే, మనం నిన్న ఇటలీ ఏకీకరణ గురించి కదా, మొత్తం ఇటలీ ఏకీకరణలో ఘట్టాలన్నీ కూడా చెప్పుకున్నాం. ఆ కార్బోనారీ దగ్గర నుంచి, తర్వాత మాజ్నీ గురించి, తర్వాత గారిబాల్డి, ఆ తర్వాత ఇటలీ సార్డీనియా నాయకత్వంలో ఇటలీ ఏకీకరణ 1871 నాటికి పూర్తవడం. ఫ్రాంకో ప్రషియా యుద్ధం 1871లో జరిగింది కదా. ఆ యుద్ధం రెండు ఏకీకరణలకి కారణం. అది జర్మనీ ఏకీకరణ అదే యుద్ధంతో ముగుస్తుంది, ఇటలీ ఏకీకరణ కూడా అదే యుద్ధంతో ముగుస్తుంది. అదే మనం చెప్పుకున్నాం నిన్న. ఈరోజు జర్మనీ ఏకీకరణలో కొన్ని ముఖ్యమైన విషయాలు. జర్మనీ కూడా ఇటలీలాగే చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోవడం జరిగింది. చిన్న చిన్న రాజ్యాలంటే ఇంచుమించుగా 350 పైనే ఉండేవి జర్మన్ రాజ్యాలు. వాటినన్నింటినీ కూడా మొట్టమొదట నెపోలియన్ జర్మనీ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు వాటినన్నింటినీ పరిపాలనా సౌలభ్యం కోసం 37 రాజ్యాలుగా విభజించాడు. పరిపాలనా సౌలభ్యం కోసం 37 రాజ్యాలుగా. ఎవరు? నెపోలియన్. ఓకే, నెపోలియన్ అంటే ప్రారంభకుడు అనమాట. జర్మనీ ఏకీకరణలో తొలి అడుగు, తొలి ప్రయత్నం. ఆ తర్వాత నెపోలియన్ పతనానంతరం మరి వియన్నా కాంగ్రెస్ జరగడం, ఆ తర్వాత ఆస్ట్రియా పెత్తనం తీసుకోవడం, ఉద్యమాలన్నింటినీ కూడా అణిచేయడం, ఉదార భావాలన్నింటినీ కూడా అణిచివేయడం. ఓకే, తర్వాత ఎక్కడైనా తిరుగుబాట్లు వస్తే వాటిని అణిచివేయడం. ఇది మెటర్నిక్ నాయకత్వంలో ఈ ఉదార భావాలను అణిచివేసే కార్యక్రమం మొదలైంది. మెటర్నిక్ అంటే ఎవరని చెప్పాను నిన్న? మెటర్నిక్ అంటే ఎవరొకరు చెప్పండి. ఆస్ట్రియా ఛాన్సలర్ లేదా ఆస్ట్రియా ప్రధాని. మెటర్నిక్ వియన్నా కాంగ్రెస్కి అధ్యక్షత వహిస్తాడని చెప్పాను. ఇంకా ఇతని గురించి ఇంకో మాట చెప్పాను మీకు. ఏంటది? ఐరోపా రక్షక భటుడు. వెరీ గుడ్. ఐరోపా రక్షక భటుడు అన్నారు. ఎందుకంటే ఐరోపాని పూర్వస్థితిని సంరక్షించే బాధ్యత వాడిది. రక్షించడం అంటే పూర్వపు ఫ్రెంచ్ విప్లవానికి ముందున్నటువంటి నిరంకుశ రాజరిక వ్యవస్థలని రక్షించాల్సిన బాధ్యత వాడిదే. అందుకనే రక్షక భటుడు. ఎక్కడ ఏ ఉద్యమం వచ్చినా అణిచివేయడం వాడి బాధ్యత. ఓకే, కారల్స్ బాడ్ డిగ్రీల ద్వారాగా కారల్స్ బాడ్ రాసుకోండి. అది కారల్స్ బ్రాడ్ డిగ్రీలనే ఆదేశాలు జారీ చేస్తూ ఈ ఉద్యమాలను అణిచేస్తూ ఉంటాడు. దానికి ఉదాహరణగా మొట్టమొదట జర్మనీలో అంటే ప్రషియాలో బుర్షెన్షాఫ్ట్, టొగన్బండ్ అనే విద్యార్థి సంఘాలు ఉండేవి. బుర్షెన్షాఫ్ట్, టొగన్బండ్ ఈ విద్యార్థి సంఘాలని పూర్తిగా అణిచివేస్తాడు. అంటే ఈ విద్యార్థి సంఘాలు ఉదార భావాల కోసం, నిరంకుశ రాజరికానికి వ్యతిరేకంగా ఉదార భావాల ప్రచారం చేస్తూ అంటే ఆ ప్రజలకి ఆ ఉదారమైనటువంటి కొన్ని హక్కులు కల్పించాలని, ప్రజలకి పన్నుల భారం తగ్గించాలని, ప్రెస్ అంటే పత్రికల మీద ఆంక్షలు తగ్గించాలని, ఇలాగా వాక్ స్వేచ్ఛ ఉండాలని, ప్రజాస్వామ్య సంస్థలు ఏర్పడాలని, ఇటువంటి ఉదార భావాలతో టొగన్బండ్, బుర్షెన్షాఫ్ట్ ఈ రెండు విద్యార్థి సంఘాలు మొదట పనిచేస్తూ ఉంటాయి. ఈ విద్యార్థి సంఘాలని అణిచివేస్తాడు, బ్యాన్ చేస్తాడు. ఎవరు బ్యాన్ చేస్తారు? మెటర్నిక్. కారల్స్ బాడ్ ఉత్తర్వుల ద్వారాగా ఇటువంటి ఉదార భావాలని ప్రచారం చేసే సంఘాలని, రహస్య సంఘాలని అణిచివేయడం. మనం గతంలో చెప్పుకున్నాం. ఇటలీ ఏకీకరణలో ఏం చెప్పుకున్నాము? కార్బోనారీ అనే రహస్య సంస్థని అణిచివేయడం జరిగింది. మాజ్నీ ప్రయత్నాలను కూడా అణిచివేయడం జరిగింది. ఇవన్నీ కారల్స్ బాడ్ ఉత్తర్వుల ద్వారాగా మెటర్నిక్ అణిచివేస్తూ ఉంటాడు.
అయితే ఈ విద్యార్థి సంఘాలు కూడా మీరు నోట్ చేసుకోండి. టొగన్బండ్, బుర్షన్షాఫ్ట్ ఇవి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్. దే ఆర్ ఇన్ ద యాక్టివిటీ ఆఫ్ పాపులరైజింగ్ ది లేదా ప్రాపగేటింగ్ ది లిబరల్ ఐడియాస్ అమాంగ్ ది పీపుల్. ఉదారభావాలను ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళు. సో తర్వాత జర్మనీ ఏకీకరణ అంటేనే గుర్తొచ్చేది బిస్మార్క్. జర్మనీ ఏకీకరణ అనగానే గుర్తొచ్చేది బిస్మార్క్. అంటే ప్రష్యా రాజు కంటే ముందు గుర్తొచ్చేది బిస్మార్క్ గుర్తొస్తారు ఎవరికైనా. యాక్చువల్గా ప్రష్యా రాజు మొదటి విలియం ఉంటాడు. మొదటి విలియము అతని సారథ్యంలోనే మరి యుద్ధాలు జరుగుతాయి. కానీ వాటిని అన్నిటినీ నడిపించింది, ఎత్తుకు పై ఎత్తులు వేసేది, దౌత్య విధానంలో తన చాతుర్యాన్ని తన చతురతని ప్రదర్శించేది బిస్మార్క్. ఈ బిస్మార్క్ ప్రయత్నాల వల్లనే కదా ఇన్ని విజయాలు సాధించగలిగాడు మొదటి విలియం. తర్వాత మొదటి విలియం కంటే ముందు 4వ ఫ్రెడరిక్ విలియం అని ఒకడు ఉండేవాడు. అంటే 1848లో ఒక విప్లవం వచ్చింది, 1830లో ఒక విప్లవం వచ్చింది. అంటే ఫ్రెంచ్ విప్లవం తర్వాత విప్లవాలు ఆగిపోలేదు. అంటే నెపోలియన్ రాజరికం స్థాపించడం, నెపోలియన్ పతనానంతరము వియన్నా కాంగ్రెస్ ఏర్పాటు అవ్వడం, మళ్ళీ పూర్వపు రాజరికాన్నే పునరుద్ధరించాలని వియన్నా కాంగ్రెస్ తీర్మానాలు చేసి మళ్ళీ రాజరికాలు వస్తాయి. ఫ్రాన్స్లో కూడా 18వ లూయి మళ్ళీ రాజరికాన్ని చేపడతాడు. ఆ విషయం మీరు గమనించారో లేదో. నెపోలియన్ పతనం తర్వాత వియన్నా కాంగ్రెస్లో ఫ్రాన్స్ రాజరికాన్ని ఎవరికి అప్పగిస్తారు? బోర్బన్ వంశానికి చెందినటువంటి 18వ లూయి రాజ్యాధికారాన్ని చేపడతాడు. 18వ లూయి తర్వాత 10వ చార్లెస్ అనే వస్తాడు. ఆ పాయింట్స్ కూడా రాసుకోండి. 18వ లూయి అంటే నెపోలియన్ పతనానంతరం ఫ్రెంచ్ చక్రవర్తిగా 18వ లూయి, 18వ లూయి అనంతరం 10వ చార్లెస్. ఈ 10వ చార్లెస్ కాలంలో 1830లో ఒక విప్లవం వచ్చింది ఫ్రాన్స్లో. ఫ్రాన్స్లో వచ్చినటువంటి విప్లవం మళ్ళీ ఐరోపా అంతటా కూడా వ్యాపించింది. ఐరోపాలో చాలా దేశాల్లో మళ్ళీ ఈ ఫ్రాన్స్లో వచ్చినటువంటి విప్లవ భావాలు దీన్ని ఆసరాగా తీసుకొని చాలా దేశాల్లో రాజరికాలకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు లేచాయి. ఆ తర్వాత 10వ చార్లెస్ దిగిపోయిన తర్వాత లూయి ఫిలిప్ రాజు అవుతాడు ఫ్రెంచ్ చక్రవర్తిగా. ఈ లూయి ఫిలిప్ 1848 వరకు ఉంటాడు. 1848లో ఒక విప్లవం వచ్చింది. అది 1848 విప్లవంలో ఈ లూయి ఫిలిప్ సింహాసనాన్ని వదిలిపెట్టి పారిపోతాడు. అంటే ఆ టైంలో మళ్ళీ ఫ్రాన్స్ రెండోసారి రిపబ్లిక్ అయింది. 1848లో సెకండ్ టైం రిపబ్లిక్ అయింది. ఓకే, ఫస్ట్ రిపబ్లిక్ ఎప్పుడైంది ఫ్రాన్స్లో? నేను చెప్పాను కదా ఏదో సందర్భంలో, ఫ్రెంచ్ రిపబ్లిక్ అదే ఫ్రాన్స్లో మొదటి రిపబ్లిక్ ఎప్పుడు ఏర్పాటైందని చెప్పాను. చాలా ఇంపార్టెంట్ అది పాయింట్. 1792 సార్. ఓకే, వెరీ గుడ్. 1792లో మొదటి రిపబ్లిక్ ఏర్పాటైంది. దాన్ని కూలదోసేసి నెపోలియన్ మళ్ళీ రాజరికాన్ని తీసుకొచ్చాడు. 1804 నుంచి తానే చక్రవర్తిగా ప్రకటించుకుంటాడని చెప్పాను. నెపోలియన్ 1815 వరకు ఉంటాడు. 1815లో ఒక ఆర్డర్ చూడండి, అవకాశం వచ్చింది కాబట్టి సందర్భం వచ్చిందని చెప్తున్నాను. 1815లో వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయాడు. సెయింట్ హెలెనా దీవికి పంపించారు. ఆ తర్వాత వియన్నా కాంగ్రెస్ జరిగింది. వియన్నా కాంగ్రెస్లో మళ్ళీ 18వ లూయిని ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించారు. ఈ ఫ్రాన్స్ చక్రవర్తిగా 18వ లూయి కొన్ని సంస్కరణలు చేపడతాడు. కానీ అప్పటికే గతంలో విప్లవ భావాల్ని టేస్ట్ చూసినటువంటి ఫ్రెంచ్ ప్రజలు మళ్ళీ విప్లవ భావాలని ప్రచారం చేయడం, విప్లవం మళ్ళీ 1830లో ఒక విప్లవం వచ్చింది మామూలుగా ఈ ఫ్రాన్స్లో. అప్పటికి 18వ లూయి పోయి 10వ చార్లెస్ వచ్చాడు. ఈ 10వ చార్లెస్ కాలంలో 1830 విప్లవం జరిగింది. తర్వాత తన పదవి నుంచి తప్పుకుంటాడు. మళ్ళీ 1848లో మళ్ళీ విప్లవం. అప్పటికి లూయి ఫిలిప్ చూడండి, నెపోలియన్ తర్వాత 18వ లూయి, 18వ లూయి తర్వాత 10వ చార్లెస్, 10వ చార్లెస్ తర్వాత లూయి ఫిలిప్ 1848 వరకు రూల్ చేస్తాడు. 1848లో వచ్చిన విప్లవానికి దిగిపోతాడు. అప్పుడు ఫ్రాన్స్లో రెండవ రిపబ్లిక్ ఏర్పాటైంది 1848లో. అది రాసుకోండి. 1848లో
రెండవ రిపబ్లిక్. 1848 విప్లవ కాలంలో ఫ్రాన్స్ చక్రవర్తి లూయి ఫిలిప్ 1848 విప్లవ కాలంలో లూయి ఫిలిప్ రాజు చక్రవర్తి ఫ్రాన్స్కి. వాడు దిగిపోయాక రెండో రిపబ్లిక్ ఏర్పాటైంది. రెండో రిపబ్లిక్ అయిన తర్వాత మళ్ళీ మూడో నెపోలియన్ వచ్చి మళ్ళీ రాజరికాన్ని స్థాపిస్తాడు. రెండో రిపబ్లిక్ని కూలదోసి మూడో నెపోలియన్ రాజు అవుతాడు. మూడో నెపోలియన్ 1871 ఫ్రాంకో ప్రషియా యుద్ధం జరిగిందన్నాను కదా. ఇటలీ ఏకీకరణ, జర్మనీ ఏకీకరణ 1870-71లో ఫ్రాంకో ప్రషియా యుద్ధం జరిగిందని చెప్పాను. ఈ ఫ్రాంకో ప్రషియా యుద్ధం రెండు ఏకీకరణలకు కారణం. ఈ ఫ్రాంకో ప్రషియా అంటే అర్థం ఏంటి? ఫ్రాంకో అంటే ఫ్రాన్స్, ప్రషియా అంటే జర్మనీ ఏకీకరణకి సారథ్యం వహించినటువంటి ప్రషియా. మొదటి విలియం రాజు, బిస్మార్క్ మంత్రి కదా. సో ఫ్రాంకో ప్రషియా యుద్ధం అంటే ఫ్రాన్స్కి ప్రషియాకి మధ్య జరిగిన యుద్ధం. ఆ యుద్ధం వరకు మూడో నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తిగా ఉంటాడు. ఆ యుద్ధానంతరం మూడో నెపోలియన్ సింహాసనం వదిలిపెట్టాల్సి వచ్చింది. మళ్ళీ ఫ్రాన్స్లో మూడో రిపబ్లిక్ ఏర్పాటైంది. 1871లో ఫ్రాన్స్లో మూడో రిపబ్లిక్ ఏర్పాటైంది. మొదటి రిపబ్లిక్ 1792, రెండో రిపబ్లిక్ 1848, మూడో రిపబ్లిక్ 1871. అంటే మళ్ళీ రాజరికం పోయి గణతంత్ర రాజ్యం అయింది ఫ్రాన్స్ 1871లో. దాన్ని మూడో రిపబ్లిక్ అంటారు. అయితే రాసుకోండి వరుసగా అవి. మరోవైపు నుంచి రాసుకోవాల్సినవి ఏంటి? 1792లో 16 లూయిని దించి మొదటి రిపబ్లిక్. 1792లో 16వ లూయిని సింహాసనం నుంచి దించి ఉరి తీసేసి మొదటి రిపబ్లిక్ అయింది. రెండో రిపబ్లిక్ లూయి ఫిలిప్ని సింహాసనం నుంచి దించేసి రెండో రిపబ్లిక్ అయింది. రెండో రిపబ్లిక్ కాలంలో ఎవరు? లూయి ఫిలిప్ని సింహాసనం నుంచి దించేసి రెండో రిపబ్లిక్. పద్దెనిమిది 1871లో మూడో నెపోలియన్ దించేసి మూడో రిపబ్లిక్. అంటే రిపబ్లిక్లు అయిన సంవత్సరాలు తర్వాత రాజులు ఎవరిని దించేసి ఏ రిపబ్లిక్ ఏర్పాటైంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రాన్స్లో ప్రజెంట్ ఇప్పుడు 5వ రిపబ్లిక్ నడుస్తుంది. ఫ్రాన్స్లో 5వ రిపబ్లిక్ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్. అది కూడా రాసుకోండి. ఫ్రాన్స్లో ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి రిపబ్లిక్ 5వ రిపబ్లిక్. సో ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ రాసుకోండి. ఇవి మినిమమ్ ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్, మేజర్ ఈవెంట్స్ ఇన్ ద ఐరోపా చరిత్రలో మేజర్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా. ఫ్రెంచ్ విప్లవం దగ్గర నుంచి జరిగినటువంటి ముఖ్య ఫ్రాన్స్కి సంబంధించినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా, ఎస్పెషల్లీ రిలేటింగ్ టు ది ఫ్రాన్స్ హిస్టరీ. ఓకే, ఇక జర్మనీ ఏకీకరణ విషయానికి వస్తే మొట్టమొదట జర్మనీ ఏకీకరణకు తొలి ప్రయత్నాలు చేసింది నెపోలియన్ అని చెప్పుకున్నాం. తర్వాత వియన్నా కాంగ్రెస్లో ఈ జర్మనీ రాజ్యాల మీద ఆధిపత్యం ఆస్ట్రియాకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆస్ట్రియాని ఓడిస్తే కానీ జర్మనీ ఏకీకరణ పూర్తి కాదు. ఆస్ట్రియాని ఓడించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ జర్మనీ ఏకీకరణకి సారథ్యం వహించింది ప్రషియా. అక్కడేమో సార్డీనియా, ఇటలీలో ఏమో సార్డీనియా, ఇక్కడేమో ప్రషియా. ప్రషియా రాజు మొదటి విలియం ఇక్కడ. ఇటలీ ఏకీకరణలో రెండో విక్టర్ ఇమాన్యుయల్. కంపారిజన్, పోలికలు. రెండు ఏకీకరణలు ఏకకాలంలోనే జరుగుతూ ఉంటాయి.
ఇటలీ ఏకీకరణకి సారథ్యం వహించింది సార్డీనియా రాజ్యం, దాని రాజు రెండో విక్టర్ ఇమాన్యుయల్. జర్మనీ ఏకీకరణకి సారథ్యం వహించింది ప్రష్యా రాజు మొదటి విలియం. ఇది కంపారిజన్, దీన్ని పోల్చుకుంటూ చూడండి. ఇక్కడ ప్రష్యా నాయకత్వం. సో ప్రష్యా నాయకత్వంలో జర్మనీ ఏకీకరణ జరగాల్సి ఉంది. మొదటి విలియం కూడా చాలా యువకుడు, తర్వాత పట్టుదల ఉన్న వ్యక్తి, ఏదైనా సాధించాలనే కుతూహలం, సమస్యలన్నిటికీ పరిష్కారం యుద్ధమే అని నమ్మిన వ్యక్తి. ఏ సమస్య అయినా పరిష్కారం చెందాలనుకుంటే యుద్ధం ద్వారాగే తప్ప ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారాగా, సంప్రదింపులు, చర్చల ద్వారాగా సమస్యలు పరిష్కరించబడవని అతను కూడా యుద్ధాల వల్లనే సమస్యలు పరిష్కరించబడతాయని గాఢంగా నమ్మిన వ్యక్తి మొదటి విలియం సింహాసనానికి రాగానే సైన్యాన్ని సమకూర్చుకోవడం. అంటే సైన్యాన్ని ఎందుకు, ఆస్ట్రియాని ఓడించాలనుకుంటే బలీయమైన సైన్యం కావాలి. ఆ సైన్యాన్ని సమీకరణకు డబ్బులు కావాలి. పార్లమెంటు చేత బలవంతంగా ఒప్పించి మరీ సైన్యం కోసం సెపరేట్గా బడ్జెట్ని ఆమోదింపజేసుకొని ఆర్మీని మరింత డెవలప్ చేశారు. ఆర్మీని డెవలప్ చేసిన తర్వాత నిర్బంధ సైనిక విధానం అని పెట్టి మళ్ళీ సైన్యాన్ని రిక్రూట్మెంట్ పెంచాడు. యువకులందరినీ సైన్యంలోకి తీసుకున్నాడు. వాన్ రూన్ అనే అతన్ని యుద్ధమంత్రిగా ప్రకటించుకున్నాడు. వాన్ రాసుకోండి, అది వాన్ రూన్ అతను యుద్ధమంత్రి. ఇతడు కూడా సమర్థుడు. మేజర్ పాయింట్స్ అలా పెన్ను పుస్తకం పక్కన పెట్టుకొని నోట్ చేసుకుంటూ ఉండండి. సో వాన్ రూన్ యుద్ధమంత్రిగా నియమించబడతాడు. ఈ పరిస్థితుల్లో బిస్మార్క్ మొదటి విలియంకి చేదోడు వాదోడుగా, కుడి భుజంగా జర్మనీ ఏకీకరణ బాధ్యతను తన నెత్తి మీద వేసుకొని తన దౌత్యనీతితో సాధిస్తాడని చెప్పుకున్నాం కదా. సో బిస్మార్క్. ఇప్పుడు బిస్మార్క్ విషయానికి వస్తే మనకి అడిగే క్వశ్చన్లో బిస్మార్క్ అని సింపుల్గా అడిగితే సింపుల్గా రాయాల్సి ఉంటుంది. మీకు చెప్పాను ఆ విషయం. అంటే బిస్మార్క్ తాలూకా విధానం ఏమిటి, బిస్మార్క్ ఏ యుద్ధాలు చేసి జర్మనీ ఏకీకరణ సాధించాడు, అంతవరకు రాస్తాం. ఇక జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర అంటే జర్మనీ అలా కూడా అడుగుతాడు, లేదా జర్మనీ ఏకీకరణ గురించి రాయండి అంటారు. జర్మనీ ఏకీకరణ గురించి రాయాలంటే నెపోలియన్ దగ్గర నుంచి, నెపోలియన్ మొట్టమొదట 350 రాజ్యాలుగా విడిపోయిన జర్మనీని 37 రాజ్యాలుగా పరిపాలనా సౌలభ్యం కోసం ముందు విలీనం చేసి 37 రాజ్యాలు కుదించాడని, అక్కడ ఆ తొలి ప్రయత్నం. ఆ తర్వాతే ప్రష్యా సారథ్యం, బిస్మార్క్, ఇవి మొదలు పెడతాం. ఇప్పుడు జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు బిస్మార్క్ జననం, అతని విధానం, మొదటి విలియంకి చేదోడు వాదోడుగా కుడిభుజంగా ఉంటూ డెన్మార్క్తో యుద్ధం చేశాడు, ఆస్ట్రియాతో యుద్ధం చేశాడు. ఆ తర్వాత ఫ్రాంకో ప్రష్యా యుద్ధం, 3వ నెపోలియన్తో యుద్ధం చేసి 3 యుద్ధాల ద్వారాగా జర్మనీ ఏకీకరణ సాధించాడని అలా రాయాల్సి ఉంటుంది. ఆ యుద్ధాల గురించి కూడా రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బిస్మార్క్ విషయానికి వస్తే, బిస్మార్క్ ప్రారంభంలో కొంచెం అల్లరి చిల్లరగా తిరిగి ఉద్యోగాలు మానేసిన తర్వాత తన దౌత్యనీతితో, తన అద్భుతమైన మేధాశక్తితోటి ఉన్నత పదవిని అధిరోహించి ప్రష్యా రాజు మొదటి విలియం దగ్గర ప్రధానమంత్రిగా చేరతాడు. ప్రధానమంత్రిగా చేరినటువంటి బిస్మార్క్ తన విధానం గురించి ప్రకటిస్తాడు. తన విధానం ఏమిటి అంటే, ప్రజాస్వామ్యం మీద, ఊకదంపుడు ఉపన్యాసాల మీద తనకు నమ్మకం లేదనే చెప్తాడు. సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలనుకుంటే యుద్ధమే ప్రధానం. అదే రక్తపాత విధానం అంటాం దాన్ని. బిస్మార్క్ నమ్మిన విధానం ఏమిటి? రక్తపాత విధానం. దాన్నే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అని అంటారు. రాసుకోండి, అది రక్తపాత విధానం, బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అని ఇంగ్లీష్లో అంటారు. ఇది బిస్మార్క్ తాలూకు విధానం. బిస్మార్క్ అవలంబించినటువంటి విధానం రక్తపాత విధానం, దాన్నే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటారు.
తో అయితే జర్మనీ ఏకీకరణ సాధించాలంటే జాగ్రత్తగా వినండి. జర్మనీ ఏకీకరణ సాధించాలంటే 3 రాజ్యాలను ఓడించాల్సి ఉంది. డెన్మార్క్ను ఓడించాలి, ఆస్ట్రియాను ఓడించాలి, ఫ్రాన్స్ను ఓడించాలి. జర్మనీ ఏకీకరణకి ఈ 3 అడ్డంకే. ఏంటేంటివి? డెన్మార్క్ ఎక్కడుందమ్మా? ప్రపంచపటం ఏమైనా గమనించారా? స్కాండినేవియన్ దేశాల దగ్గరలో ఉంటుంది. స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ దిగువని డెన్మార్క్ ఉంటుంది. ఆ దిగువనే జర్మనీ ఉంటుంది. స్కాండినేవియన్ దేశాలు ఉన్నాయి కదా, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, ఐరోపా ఖండానికి పైన. మీ ఇళ్ళల్లో అట్లాసులు ఏమైనా ఉంటే లేదా ఒక మ్యాప్ ఉండాలి. యాజ్ ఏ హిస్టరీ స్టూడెంట్గా మీరు తగిలించుకోవాలి ఆ రూమ్లో. అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి అన్ని ఖండాల తాలూకా ఉనికి, ఏ ఖండం ఎక్కడుంది, ఆ ఖండాల్లో ప్రముఖమైన దేశాలు ఏంటి, ఆ దేశాలు పొరుగు దేశాలు ఏంటి, ఆ దేశాలకి పొరుగు దేశాలు ఏమిటి అని తెలిస్తే మీకు ఏ ఇన్సిడెంట్ అయినా అక్కడ కనెక్ట్ అవుతుంది మామూలుగా. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మీరు ఏదైనా చదువుతున్నారనుకోండి, కరెంట్ అఫైర్స్ ఇప్పుడు నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్ జపాన్లో ఎక్కడో జరుగుతున్నాయి అనుకోండి, మీకు జపాన్ ఎక్కడుందో ఐడియా రావాలి కదా. జపాన్ ఏ ఖండంలో ఉంది? జపాన్ ఏ ఖండంలో ఉంది? జపాన్ ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండంలో ఉంది కదా. జపాను ఆసియా ఖండంలో పారిశ్రామిక విప్లవం వచ్చినటువంటి ఏకైక ఆసియా దేశం జపాన్ అని చెప్పాను. సో జపాన్ ఆసియా ఖండంలో ఉందని మనకు వెలగాలి కదా. అంటే ఆసియా ఖండంలో అక్కడ ఆ మూలన ఉంది. ఈస్ట్ ఆసియాలో కొరియా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఇంకా పక్కనే జపాన్ ఉంది అని మీకు ఐడియా ఉంటే, ప్రపంచ పటం మీద అవగాహన ఉంటే, ఏ సంఘటన గురించి చదువుతున్నప్పుడైనా సరే మన మైండ్ అక్కడ కనెక్ట్ అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. ఓకే. అయితే డెన్మార్క్ని ఓడించాలి. డెన్మార్క్ని ఎందుకు ఓడించాలంటే ఫ్లెస్విగ్, హోల్స్టీన్ అని 2 ప్రాంతాలు ఉన్నాయి. ఫ్లెస్విగ్, హోల్స్టీన్. ఈ 2 ప్రాంతాల్లో జర్మనీ ప్రజలు అధికంగా ఉంటారు. జర్మన్ జాతి ప్రజలు ఫ్లెస్విగ్, హోల్స్టీన్ అనే 2 ప్రాంతాల్లో మోర్ దెన్ 80% పాపులేషను జర్మనీ జాతికి చెందిన వాళ్ళే. ఆ 2 ప్రాంతాలని జర్మనీలో విలీనం చేయాలి. విలీనం చేయాలంటే డెన్మార్క్ ఒప్పుకోదు. సో డెన్మార్క్ని ఓడించాలి. డెన్మార్క్ని అయితే సింగిల్గా ఓడించలేడు. డెన్మార్క్ని సింగిల్గా ఓడించడం కష్టం రష్యాకి. అందుకోసం శత్రుదేశం అయినప్పటికీ ఆస్ట్రియాతోటి మంతనాలు జరిపి డెన్మార్క్ను ఓడించడంలో సహకరించినట్లయితే వచ్చిన దాంట్లో 50-50 పంచుకోవడం కోసం, అక్కడ ఫ్లెస్విగ్, హోల్స్టీన్ 2 ప్రాంతాలను ఆక్రమించుకున్న అనంతరం 2 పంచుకోవడం కోసం తనకు ఆశ చూపించి ఆస్ట్రియాకి యుద్ధంలోకి లాగుతాడు బిస్మార్క్. ఆస్ట్రియాను ఒప్పించి ఆస్ట్రియా సేనలు, ప్రష్యా సేనలు ఇద్దరూ కలిసి 1864లో డెన్మార్క్ను ఓడించాయి. అప్పటికి డెన్మార్క్ రాజు 9వ క్రిస్టియన్. డెన్మార్క్ రాజు ఎవరు? 9వ క్రిస్టియన్. రాసుకోండి, అది 9వ క్రిస్టియన్ డెన్మార్క్ రాజు. డెన్మార్క్ యుద్ధం 1864. ఈ యుద్ధంలో డెన్మార్క్కి ఓటమి చెందింది. ఫ్లెస్విగ్, హోల్స్టీన్ 2 ప్రాంతాలని వదులుకుంది. ఫ్లెస్విగ్, హోల్స్టీన్ 2 ప్రాంతాలని వదులుకుంది. ఈ 2 ప్రాంతాలు, ఈ 2 రాజ్యాలు గాస్టిన్ అనే ఒప్పందం ద్వారాగా పంచుకుంటారు. అది 1865లో నెక్స్ట్ ఇయరే గాస్టిన్ ఒప్పందం జరిగింది. గాస్టిన్ ఒప్పందం ప్రకారం ఫ్లెస్విగ్ ప్రష్యాకు, హోల్స్టీన్ ఆస్ట్రియాకు 2 పంచుకున్నాయి. ఒక ప్రాంతం ఒకటి, ఒక రాజ్యాన్ని ఒకరు, ఒక రాజ్యాన్ని ఒకరు.
ప్రష్యా అంటే ప్లా, అది గుర్తుంచుకోండి. ప్రష్యా ప్లస్ విగ్, పా ఈజీ గుర్తుంటుంది. ప్రష్యా ప్లస్ విగ్. ఆస్ట్రియా హోల్స్టీన్, మిగతాది రెండోది ఇంకోటే కాబట్టి అది ఆస్ట్రియాకి చెందుతుంది ఆటోమేటిక్గా. సో ప్రష్యా ఏం తీసుకుంది? ప్లస్ విగ్ తీసుకుంది. హోల్స్టీన్ ఆస్ట్రియా తీసుకుంది. ఈ రెండు అలా మైండ్లో గుర్తుండిపోవాలి మామూలుగా. ఇది ఏ ఒప్పందం? గాస్టిన్ ఒప్పందం. 1865. సో మళ్ళీ ఆస్ట్రియా నుంచి ఆ ప్లస్ విగ్ని అదే హోల్స్టీన్ లాక్కోవాలి. మరి అది తీసుకుంటే కానీ జర్మనీ ఏకీకరణలో పూర్తవ్వవు కదా. అది కూడా జర్మన్ ప్రాంతాలే. అది ఆస్ట్రియా దగ్గర ఉండడం జర్మనీ ఏకీకరణకి వెళ్తే అయిపోతుంది. సో అక్కడ జర్మనీ ప్రజలే ఉన్నారు. అక్కడ జర్మనీ ప్రజలే ఉన్నారు హోల్స్టీన్లోనే 80%. అది ఆస్ట్రియా అధీనంలో ఉంటే జర్మనీ ఏకీకరణకు అర్థం ఉండదు. అందుకని మళ్ళీ ఆస్ట్రియాని ఓడించడానికి పన్నాగం పన్నుతాడు బిస్మార్క్. అంటే ఆస్ట్రియాని ఏ విధంగా అయినా సరే ఓడించాలి. దానికోసం ఆస్ట్రియాకి ఎవరు స్నేహితులు లేకుండా చేయాలి. అంటే ఏంటి? ఒకవేళ బిస్మార్క్ అంటే ప్రష్యా ఆస్ట్రియా మీద యుద్ధం ప్రకటించింది అనుకోండి, ఆస్ట్రియాకి సపోర్ట్గా మళ్ళీ ఎవరు రాకుండా చూడాలి. ఈ రెండు దేశాల మధ్య రాబోయే యుద్ధంలో ఆస్ట్రియాకి సపోర్ట్గా ఏ దేశం రాకుండా చర్యలు తీసుకున్నాడు. మిగతా దేశాలతో రహస్యంగా వాళ్ళ మద్దతు సంపాదించి భవిష్యత్తులో తమ రెండు దేశాల మధ్య జరిగే యుద్ధంలో మీరెవరూ ఆస్ట్రియాకి సపోర్ట్ చేయకూడదు అని వాళ్ళ దగ్గర ఒప్పందం చేసుకొని ఆస్ట్రియాని ఒంటరి చేశాడు. ముందు సింగిల్గా చేసాడు. ఆస్ట్రియా ఒంటరిదైంది. అంటే ఏకాకిని చేయడం. ఆస్ట్రియాను ఏకాకిగా మార్చి అప్పుడు యుద్ధం ప్రకటిస్తాడు. ఈ యుద్ధంలో దాన్ని ఏమంటాం? 1866 ఆస్ట్రో-ప్రష్యా యుద్ధం. 1866 ఆస్ట్రో-ప్రష్యా యుద్ధం అంటాం. ఆస్ట్రో-ప్రష్యా యుద్ధం. ఓకే. వరుస ఇన్సిడెంట్స్: 1864 డెన్మార్క్తో యుద్ధం, 1865 గాస్టిన్ ఒప్పందం, 1866 ఆస్ట్రో-ప్రష్యా యుద్ధం. అంటే ఆస్ట్రో అంటే ఆస్ట్రియా, ప్రష్యా అంటే ప్రష్యా, ఆస్ట్రో-ప్రష్యా యుద్ధం 1866. ఈ యుద్ధంలో ఇటలీ కూడా, అంటే సార్డినియా, అక్కడ కూడా ఇటలీ ఏకీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. సార్డినియా నాయకత్వంలో అక్కడ ఇటలీ ఏకీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. సార్డినియా సైన్యాలు కూడా ఇక్కడ బిస్మార్క్ అంటే ప్రష్యాకు మద్దతుగా నిలిచాయి. ఇటలీ సైన్యాలు కూడా ప్రష్యా తరపున పాల్గొన్నాయి. అంటే ఇటలీ అంటే సార్డినియా సైన్యాలు, ప్రష్యా సైన్యాలు రెండు కలిసి ఆస్ట్రియా సైన్యాలను ఓడిస్తాయి. ఆస్ట్రియా ఘోరంగా ఓడిపోతుంది. 1866లో ఆస్ట్రియా ఓడిపోతుంది. ఓడిపోయిన ఆస్ట్రియా నుంచి హోల్స్టీన్ని లాక్కోవడమే కాకుండా ఉత్తర జర్మన్ రాజ్యాల మీద కూడా అదే పెత్తనం చేస్తుంది. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ పెట్టి ఉత్తర జర్మనీ రాజ్యాలన్నింటినీ కూడా ప్రష్యాలో విలీనం చేయడం జరిగింది. ఇక దక్షిణ జర్మన్ రాజ్యాలు ఉన్నాయన్నమాట. అవి మూడో నెపోలియన్ ఓడిస్తే కానీ దక్షిణ జర్మనీ రాజ్యాలు ఏకం కావు. సో ఇక్కడ ఏమైంది? ఆస్ట్రో-ప్రష్యా యుద్ధంలో ఆస్ట్రియా ఓడిన తర్వాత హోల్స్టీన్ లాగేసుకున్నారు. సార్డినియాకేమో వెనీషియాని ఇచ్చేయడం జరిగింది. వెనీషియా ఉండిపోయింది కదా ఈ ఆస్ట్రియా దగ్గర. నన్ను ఇటలీ ఏకీకరణలో చెప్పుకున్నాం. మరి సార్డినియా సైన్యాలు ఇక్కడ కూడా సహకరించాయి కాబట్టి వీళ్ళతో పాటు బిస్మార్క్తో పాటు. సో బిస్మార్క్ ఆ వెనీషియా ప్రాంతాన్ని సార్డినియాకి ఇచ్చేశాడు. హోల్స్టీన్ ఏమో రష్యా తీసేసుకుంది. ఇంకా ఉత్తర జర్మనీ రాజ్యాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ప్రవేశపెట్టి అక్కడ ప్రజల అభిమతం మేరకు ప్రష్యాలో విలీనం చేయడం జరిగింది. ఇంకా తర్వాత మిగిలింది ఫ్రాంకో ప్రష్యా యుద్ధం. ఫ్రాన్స్ తోటి మూడో నెపోలియన్ ఓడిస్తే కానీ దక్షిణ జర్మనీ రాజ్యాలు అధీనంలోకి రావు. దానికి బిస్మార్క్
సరికొత్త విధానాన్ని అవలంబించి అక్కడ ప్రజలకి ఇక్కడ ప్రజలకి మధ్య వైరం వచ్చేటట్టుగా యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు. దీనికి ఒక అవకాశంగా ఒక ఇన్సిడెంట్ తోడైంది. ఫ్రాంకో ప్రష్యా యుద్ధానికి అవకాశంగా తోడైంది ఏంటి? స్పెయిన్ వారసత్వ యుద్ధం. స్పెయిన్ వారసత్వ యుద్ధం. స్పెయిన్ రాణి చనిపోయిన తర్వాత అక్కడ సింహాసనం కోసం పోటీ వస్తుంది. పోటీ వచ్చినప్పుడు ఈ జర్మనీ రాజులు అంటే ప్రష్యా, అప్పుడు ఇంకా జర్మనీ ఏకీకరణ పూర్తి కాలేదు కదా. ప్రష్యా రాజులు ఓహెన్జెలరాన్ వంశానికి చెందినటువంటి వాళ్ళు. రాసుకోండి అది. ప్రష్యా రాజరికం అంటే రాజులు, అదే జర్మనీ రాజులు అని కూడా అనొచ్చు. జర్మనీ రాజులు ఓహెన్జెలరాన్ వంశానికి చెందిన వాళ్ళు. ఓహెన్జెలరాన్ దేశ వంశానికి చెందినటువంటి వాళ్ళు. ఇంకా మరి ఫ్రాన్స్ ఏ వంశస్థులు? ఫ్రాన్స్ చక్రవర్తులు ఏ వంశస్థులు? ఫ్రాన్స్ చక్రవర్తులు ఏ వంశస్థులు? బోర్బన్ వంశస్థులు. బోర్బన్ వంశస్థులు. రష్యా చక్రవర్తులు ఏ వంశస్థులు తెలుసా? రష్యా చక్రవర్తులు రామ్నోవ్ వంశస్థులు. బిరుదులైతే జార్ చక్రవర్తులు అంటారు, కానీ వాళ్ళ వంశం రోమనోవ్ వంశం. రోమనోవ్ వంశం రష్యా చక్రవర్తులు. తర్వాత రాస్తున్నారా లేదా? జర్మనీ లేదా ప్రష్యా రాజరికం రాజులు ఓహెన్జెలరాన్. ఫ్రాన్స్ ఏమో బోర్బన్ వంశానికి చెందిన వాళ్ళు, రష్యా ఏమో రోమనో వంశానికి చెందిన వాళ్ళు, ఆస్ట్రియా రాజులు ఏమో హాబ్స్బర్గ్ వంశస్థులు. ఆస్ట్రియా రాజులు హాబ్స్బర్గ్ వంశానికి చెందిన వాళ్ళు. ఓకే. రాజవంశాలు సందర్భం వచ్చింది కాబట్టి అవి కూడా ఒక దగ్గర రాసుకున్నారనుకోండి. ఓహో, ఏ దేశం రాజులు ఏ వంశానికి చెందిన వాళ్ళు, మ్యాచింగ్లు అక్కడ వస్తుంటాయి కొన్ని సందర్భాల్లో. సో ఓకే, రాసుకున్నారు కదా. అయితే ఇక్కడ స్పెయిన్ వారసత్వ యుద్ధం అంటే స్పెయిన్ సింహాసనం ఖాళీ అవడంతో స్పెయిన్ రాజుగా ఈ ఓహెన్జెలరాన్ వంశానికి చెందినటువంటి ఒక రాకుమారుని స్పెయిన్ రాజుగా ప్రకటిస్తాడు. ఎవడు? మొదటి విలియం. ప్రష్యా రాజు తన రాజవంశానికి చెందినటువంటి అంటే ఓహెన్జెలరాన్ వంశానికి చెందినటువంటి ఒక రాకుమారుని అక్కడ స్పెయిన్ రాజుగా ప్రకటిస్తాడు. దీన్ని మూడో నెపోలియన్ వ్యతిరేకిస్తాడు. ఇది ఎవరిని అడిగి మీరు మా ఫ్రాన్స్ అధీనంలో ఉండాల్సినటువంటి స్పెయిన్ మీద మీ పెత్తనం ఏంటి? మీ వంశానికి చెందిన వాళ్ళు ఎవరూ కూడా ఈ సింహాసనాన్ని అధిష్ఠించడానికి వీల్లేదని ఒక ఒప్పందం కూడా చేసుకొని ఒత్తిడి చేసి మరీ హామీ తీసుకుంటాడు. ఈ విషయాన్ని బిస్మార్క్ తెలియజేస్తాడు. ఎవరికి? బిస్మార్క్ ప్రష్యా ప్రజలను రెచ్చగొడతాడు. ఇది మనకు అవమానం. మన రాజవంశానికి చెందినటువంటి ఓహెన్జెలరాన్ వంశానికి చెందిన వాళ్ళు ఎవరో కూడా స్పెయిన్ రాజుగా ఉండడానికి వీల్లేదని మూడో నెపోలియన్ ఒత్తిడి చేసి మరీ ఇలా చేశాడని ఈ విషయాన్ని ఎమ్స్ అనే చోట ఎమ్స్ టెలిగ్రామ్ అంటారు. ఎమ్స్ అనే చోట ఒక టెలిగ్రామ్ ద్వారాగా తెలియజేస్తాడు. ఈ టెలిగ్రాము కొంచెం అర్థం వేరేగా అంటే రెండు దేశాల మధ్య శత్రుత్వం వచ్చేలాగా మార్చి పంపుతాడు దీన్ని. ఈ టెలిగ్రామ్ని అంటే ఫ్రాన్స్ ప్రజల మధ్య ప్రష్యా ప్రజల మధ్య వైరం రాజేశాడు. రెండు దేశాల మధ్య శత్రుత్వం వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు. ఎవరు? బిస్మార్క్. ఈ రెండు రాజ్యాల మధ్య క్రియేట్ చేసినటువంటి ఈ వాతావరణం యుద్ధానికి దారితీస్తుంది. అదే 1871లో ఫ్రాంకో ప్రష్యా యుద్ధం. ఈ ఫ్రాంకో ప్రష్యా యుద్ధంలో మూడో నెపోలియన్ ఓటమి చెందుతాడు.
ఓటమి చెందినప్పుడు అతనికి పోపుకి రక్షణగా 1,00,000 మంది సైన్యాన్ని ఉంచాడు రోమ్లో మూడో నెపోలియన్. ఆ 1,00,000 మంది సైన్యాన్ని వెనక్కి పిలిచేయడంతో సార్డీనియా సైన్యాలు వెళ్ళి రోమ్ను ఆక్రమించి అక్కడ ఇటలీ ఏకీకరణ పూర్తయిందని నిన్నే చెప్పాను. ఇక్కడ ఫ్రాంక్ఫర్ట్ సంధి అని జరుగుతుంది. ఫ్రాన్స్ని ఓడించిన తర్వాత ఫ్రాన్స్కి ప్రష్యాకి మధ్య ఫ్రాంక్ఫర్ట్ సంధి జరుగుతుంది. ఈ సంధి ప్రకారం దక్షిణ జర్మనీ రాజ్యాలన్నీ విలీనం అవడం, సెవాయ్ నీస్ అనే 2 ప్రాంతాలని జర్మనీ తీసుకోవడం, ఆ 2 ఫ్రాన్స్ దీనికి సరిహద్దుల్లో ఉంటాయి. సెవాయ్ నీస్ అనే 2 ప్రాంతాలని ప్రష్యా తీసుకోవడం. ప్రష్యా ఏమో యుద్ధ నష్ట పరిహారాన్ని కూడా డిమాండ్ చేస్తుంది. అక్కడ వర్సేల్స్ రాజభవనంలో మొదటి విలియం కైజర్ అనే బిరుదుతోటి ఐక్య జర్మనీ చక్రవర్తిగా ప్రకటించుకుంటాడు. అంటే జర్మనీ ఏకీకరణ అప్పుడు పూర్తయిపోతుంది కదా. జర్మనీ ఏకీకరణ పూర్తి అవడంతో అక్కడ ఐక్య జర్మనీ చక్రవర్తిగా ప్రకటించుకుంటాడు. ఎక్కడ? వర్సేల్స్ రాజభవనం. వర్సేల్స్ రాజభవనం అంటే ఎవరిది? 14 లూయి కట్టించాడు. ఫ్రెంచ్ ప్రజలది కదా అది. ఫ్రాన్స్ తాలూకా రాజరిక అధికార నివాస భవనం అది. ఆ వర్సేల్స్ రాజభవనంలోనే వీళ్ళెళ్ళి అక్కడ పట్టాభిషేకం చేసుకోవడం ఫ్రెంచ్ ప్రజలకి అవమానం. శత్రుదేశం వాళ్ళు వచ్చి ఇక్కడ పట్టాభిషేకం చేసుకోవడం, ఆనందం, పార్టీలు చేసుకోవడం, కేరింతలు, ఇవన్నీ చూసి ఫ్రాన్స్ విపరీతంగా ఈ జర్మనీ మీద వ్యతిరేకత పెంచుకుంటుంది, శత్రుత్వం పెంచుకుంటుంది తర్వాత కాలంలో. సో ఏమైనప్పటికీ జర్మనీ ఏకీకరణ 1871తో ఫ్రాంకో ప్రష్యా యుద్ధంతో పూర్తవడం, వర్సేల్స్ రాజభవనంలో పట్టాభిషేకం చేసుకోవడం ఎవరో మొదటి విలియం. సో ఈ విధంగా జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ 2 ఒకే యుద్ధంతో పూర్తవుతాయి. సో దీన్ని మళ్ళీ రెండోసారి కూడా మనం క్లియర్గా రివిజన్ చేసుకున్నాము. మీరు చదువుకుంటే, నేను ఇచ్చిన నోట్స్ మీరు చదువుకుంటే చాలా ఈజీగా సునాయాసంగా అర్థమైపోతుంది. ఎందుకంటే అంత క్లియర్గా మీకు ఇవన్నీ వివరించడం జరిగింది. ఓకే, రేపు మరొక టాపిక్ మనం స్టార్ట్ చేద్దాము. ఈరోజుకి ముగిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే.